నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని సిసిఎస్ జాయింట్ సిపి గజరావ్ భూపాల్ వెల్లడించారు. ఇండియాలో ఉన్న బుక్స్ నవలలు స్కాన్ చేసి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను టార్గెట్ చేశారన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని ఖండిస్తూ ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మను ఓయూ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి నాయకులు దగ్ధం చేశారు. ఆదిలాబాద్ సమీపంలోని నేషనల్ హైవే 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లకిడికపూల్లోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయిన 5 ట్రాన్స్జెండర్ అభ్యర్థులతో కలిసి తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ మెమోరాండం సమర్పించింది. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లక్ష్మీగూడ గ్రామానికి వెళ్లే రహదారిలో పరుపుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి కస్తూర్బా కళాశాలలో విషవాయువులు లీక్ కావడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేశారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పరిధిని విస్మరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఆడిట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. 18,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా 2 అధికారులను పట్టుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంజే మార్కెట్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అరవింద్ దిష్టిబొమ్మను దానం చేశారు. కోర్టు ఆదేశాలతో కూకట్పల్లిలోని ఏపీ మాజీ మంత్రి నారాయణను ఏపీ సిఐడి అధికారులు విచారించారు. కూకట్పల్లిలోని లోధా బెల్లేజా అపార్ట్మెంట్స్ లోని కూతురు వద్ద ఉన్న నారాయణను అమరావతి రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై ప్రశ్నించారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. తర్వాత బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని వచ్చే నెల 17న నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య పీవీజీడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాల సమారోహణ, 2025 ఏప్రిల్ 26 నుంచి శతాబ్ది వార్షికోత్సవాలు జరుగుతాయన్నారు. కడప పులివెందుల్లోని రాజీవ్ నగర్ లో కాంగ్రెస్ నేతలు శైలజానాథ్ తులసిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు గోబ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లో ఓ ఒంటరి మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించారు. అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనం కలిగించింది. రైలు కింద పడి మహిళా వీఆర్ఓ మృతి చెందిన సంఘటన చీరాల ఆర్ఓబి వద్ద జరిగింది. పర్చూరు మండలం గొల్లపూడి గ్రామంలో వీఆర్ఓగా పనిచేస్తున్న కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన సిహెచ్ నాగమణి చీరాల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న గంజాయిని కీసర టోల్ ప్లాజా వద్ద కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు. విశాఖ సింహాచల రైల్వే స్టేషన్ పరిధిలో ఉత్కంఠభరితంగా రైల్వే మార్క్ డ్రిల్ జరిగింది. విజయవాడ నుంచి దువ్వాడ మీదుగా నైనిటాల్ వెళ్లే రైలు గోపాలపట్నం స్టేషన్ వద్ద ఈ మార్క్ డ్రిల్ ను నిర్వహించారు. ఉద్యోగం పేరిట పలువురిని మోసం చేసిన ఘటన విజయనగరం జిల్లా రాజాం మండలంలోని గెడ్డవలసకు చెందిన దివ్యాంగుడు వెంకటరమణను అరెస్ట్ చేసినట్లు రాజాం సిఐ నవీన్ కుమార్ తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని రాజుల రామచంద్రాపురంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది.